హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ ఆలు పాలక్ రెసిపీ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశాను. కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ఈ ఆయిల్లో ఏంటంటే నేను 1 కప్పు ఇక్కడ నేను బంగాళదుంపలు తీసుకున్నాను, పొటాటోస్. దీన్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. దీనివల్ల ఏంటంటే మనకి కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది, ఆలు కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు నేను మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటాను. మనకి తెలుస్తుంది కొద్దిగా లైట్గా మనం చాట్ చేసేటప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని మనం ఇదే బౌల్లో పక్కన తీసి పెట్టుకొని దీంట్లో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా ఆలు వేసే కంటే ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి. ఆలు తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. డైరెక్ట్గా వేసేదానికి ఇలా ఫ్రై చేసుకునేదానికి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఆలు అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లో నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను, 3 ఎండుమిర్చి, 1 కప్ ఇక్కడ ఆనియన్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఏంటంటే చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఏంటంటే పాలక్ని చక్కగా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆకుకూరలు అనేవి చక్కగా ఫస్ట్ వాష్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదండి, ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాం కదా, ఇవన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ దీన్ని మనం కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకుంటే అవన్నీ చక్కగా మగ్గుతాయి, అప్పుడు మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. చూసారా, 2 మినిట్స్ తర్వాత చక్కగా మగ్గాయి కదా. ఇప్పుడు నేను దీంట్లో గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేస్తున్నాను. 3 కట్ చేసి పెట్టాను, అది యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఏంటంటే స్పైసెస్ని మనం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, సాల్ట్ టేస్ట్ తగ్గట్లుగా, ఇవన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం పాలక్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చూస్తారా, నేను ఆల్రెడీ చక్కగా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఒక పెద్ద సైజు కట్ట. ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అది మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. దీనికి ఒక 2 మినిట్స్ పడుతుంది. ఆకుకూర చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. ఇది చాలా హెల్తీ రెసిపీ, కానీ పాలక్ ఎక్కువగా తినొద్దు అంటారు. వీక్లీ వన్స్ ఓకే, లేకపోతే 15 డేస్కి ఒకసారి అయినా తీసుకుంటే మంచిది. ఆకుకూరలు ఎక్కువగా మనం డైలీ రొటీన్ తినే దాంట్లో ఉంటే చాలా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే అది కొద్దిగా మగ్గుతుంది. ఈ కర్రీలో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి, అప్పుడు కర్రీ మంచి టేస్ట్గా వస్తుంది. చూసారా, కొద్దిగా మగ్గింది కదా. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకా 1 మినిట్ మనం కుక్ చేసుకుంటే మనకి ఈ పాలక్ చక్కగా మనకి కుక్ అవుతుంది. ఒక 1 మినిట్ తర్వాత చూసారా, వాటర్ కూడా బయటకు వచ్చేసింది కదా. నేను 1 కప్ ఇక్కడ టమాటా యాడ్ చేస్తున్నాను, అంటే 3 టమాటాస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ మూత పెట్టి మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మిక్స్ చేస్తామంటే అది చక్కగా కుక్ అయిపోతాయి. ఇది ఒక టిప్ అనుకోండి, చాలా చక్కగా కుక్ అవుతాయి. ఫస్ట్ టైం మనం కలిపేసామనుకోండి చక్కగా కుక్ అవ్వదు. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకొని
ఇప్పుడు ఫ్రై చేసుకున్న పొటాటోస్ని దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసి చూడండి, కర్రీ చాలా బాగుంటుందండి. ఇది రైస్తో కూడా సూపర్గా ఉంటుంది. రోటీ నాన్తోనైతే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. ఇప్పుడు అన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఇక్కడ ధనియాల పౌడర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నిటిని ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే చక్కగా కుక్ అవుతుంది. ఆలు కుక్ అయిందో లేదో అనేది మనం చూసుకొని మనం స్టవ్ కట్టే. ఇప్పుడు మనం మూత పెట్టి కాసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే మనకి ఆలు కుక్ అయిందో లేదా అనేది మనకి తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం ఒకసారి ఆలుని చెక్ చేసుకోవాలి. ఆకుకూరలు అనేవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి. ఆలు ఇక్కడ కుక్ అయితే కర్రీ రెడీ అయిపోయినట్లే. నేను మీకు చూపిస్తాను. ఇంకా కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఆలు చక్కగా కుక్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మనం కుక్ చేసుకుంటే మనకి ఆలు పాలక్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం ఆలు కుక్ అయిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. మీకు నేను చూపిస్తాను ఆలు కుక్ అయిందా లేదో. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేసి మనం సర్వ్ చేసుకోవడమే. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవడమే. మనకి ఆలు పాలక్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.